నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. వాలంటరీ ఎక్కడైతే ప్రజలకు అనుకూలంగా మంచి జరుగుతుందో పనిచేస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా జరిగే పని సహించలేని మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారి. ఈ మధ్య సచివాలయ సిబ్బంది మానసిక రుగ్మతలతో రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారని కాదను, అది అయిపోయింది. వాలంటీర్స్ అమ్మాయిని నమ్ముతున్నారు, ట్రాప్ చేస్తున్నారు, ఒంటరిగా ఇళ్ళకి తలుపు కొడుతున్నారని చెప్పారు. అది అయిపోయింది. మూటల మూసే ఉద్యోగం అన్నాడు, అది అయిపోయింది. ఇవాళ కొత్తగా వాళ్ళు ఈ ఎలక్షన్ పీరియడ్లో పెన్షన్ కానీ ఇంకోటి ఇవ్వడానికి పనికిరారని చెప్పి ఆపేశాడు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి పనిచేసే మనుషులు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి మంచి జరిగే వాళ్ళు నచ్చరు గనకే ఆ పని చేశారు. ఇవాళ దుర్మార్గమైన పని ఈ ఎండలో యాసకాలంలో పెన్షన్ తెచ్చుకుంటామంటే పంచాయతీ ఆఫీసుల చుట్టూ తిరిగి లోగడ కళ్ళు తిరిగి పడిపోవడం అవన్నీ మనం ఎదుర్కొంటాం. ఆ దశకు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే ఒక ట్రక్కు డ్రైవర్ అన్నాడు. ఆ ట్రక్కు డ్రైవరు పీజీ చేసి ఒక బీఈడీ చేసి ఉద్యోగం దొరకపోతే నీ ఆయామంలో ఇంటికాడ తల్లిదండ్రులకి తిండి పెట్టడం కోసం, బతకడం కోసం ట్రక్కు డ్రైవర్గా చేస్తే అంత నీకు లోకుగా ఉందా? ఇవన్నీ ఏంటంటే నీ నైజం, నీ లోపల బుద్ధి బయటపడుతుంది. నువ్వు ఎంతమందిని కలుపుకున్నా, పవన్ కళ్యాణ్ కలుపుకున్నా, బీజేపీని కలుపుకున్నా, నీ క్రెడిబిలిటీ సరిగా లేదు, నిన్ను నమ్మటలేదు అని చెప్పి నీ మనుషులందరూ చెబితే ఏం చేద్దామని ఆలోచన చేసి చెల్లిని తీసుకొచ్చి జగన్ గారు తిట్టిస్తున్నావు. అది కూడా పనిచేయట్లా. ఇక ఇటువంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు రాత మొదలుపెట్టావు. నువ్వు చేసే అన్నీ ఇటువంటి పనులే. ఇవన్నీ జనం అందరూ గమనిస్తున్నారు, ఖండిస్తున్నారు. ఖచ్చితంగా నీకు తగిన బుద్ధి చెప్తారు. వాడిపోతాననే భయంతో, ఉక్రోషంతో నువ్వు చేసే పనులు ఇవన్నీ. నిన్న ఒక ఆయన వచ్చాడు, రాత్రి సీటు తీసుకుని ప్రెస్ మీట్ పెట్టాడు. ఒక మాట చెబుతాడు, గెలవగానే 6 నెలల్లోనంట ఎదురుమంటే పని చేస్తాడంట. అంతకుముందు అధికారంలో ఉండవుగా, నిన్నటి దాకా అధికారంలో ఉండవుగా, మొన్నగా వెళ్ళిపోయింది. నేను ఇంతకుముందు ఎందుకు చేయించలే? దానికి ఇంకో తప్పులు కూడా చెబుతున్నాడు, లెక్కలు కూడా తెలవడానికి. ఆ ప్రాజెక్టు సంగతి కూడా సరిగ్గా తెలియదు. 109 కోట్ల రూపాయలు దాని శాంక్షను. ఆ 109 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ వరకే సరిపోతుంది. అప్రోచ్లకి మళ్ళీ శాంక్షన్ తెచ్చుకోవాలా? ఈ శాంక్షన్ తెచ్చుకోవాలి కానీ దీన్ని ఆపేయమన్నాడు, టెండర్ దాకా వెళ్ళనివ్వమన్నాడు. కాదని చెప్పి సీఎం గారితో చెప్పి, ఈయన ఏదో లోపాయి గారికి ఏదో దుర్బుద్ధితో ఉన్నాడు సార్, ఇది తప్పు జరుగుతుంది, మనం టెండర్ పిలుద్దాం, దాని శాంక్షన్ తర్వాత అది అంతే కదా అన్న, పని జరుగుతూ ఉంటుంది, శాంక్షన్ తెచ్చుకుందాం అని చెప్పి ఆ 109 కోట్లకి టెండర్ పిలిచారు. ఆ టెండర్కి ఎందుకు రాలేదంటే ఇవాళ ఎలక్షన్ దగ్గరలోకి వచ్చింది, ఈ పనులు బిల్లులు అవ్వు, ఇది తర్వాత చూసుకుందాం రాలా. దాన్ని తీసుకొచ్చి ఇవాళ దాని రేట్లు పెరిగిపోయినాయంట, మారిపోయినాయి. ఏమీ మారలా. 109 కోట్లు బ్రిడ్జ్ అయిపోద్ది. అదంతా ఆలోచించే డిపార్ట్మెంట్ వాళ్ళు, R&B వాళ్ళు ఈ లెక్కలేస్తే ఆ 109 కోట్ల కోసం టెండర్ పిలిచారు. ఈయనకి అది కూడా తెలియదు, ఎన్ని కోట్లు ఎంత కూడా. ఇవాళ 40 కోట్లకి ఎస్టిమేట్ ఇచ్చి మొత్తం కలిపి శాంక్షన్ చేయించుకుంటా అంట. నువ్వెక్కడ గెలిచావు? నీకెక్కడ వచ్చాను? ఇంకో సంగతి చెప్తాను మీకు. ఈ మధ్యన పెడన సర్వే చేయించుకున్నాడు. ఆ పెడన అంతకుముందు వైసీపీకి 25,000 లాసు, 20,000 లాసు అని చెప్తున్నారు. చేయించుకుని సంకలు గుద్దుకుందామని చేయించుకుంటే అది 3.5% వైసీపీకి లీడ్ వచ్చింది. ఈయనే చేయించిన సర్వే పొరపాటుని ఎవరికో పెట్టబోయి గ్రూపుల్లో పెట్టాడు. ఇదంతా నాన్న 2 సర్వే చేయించుకున్నాడు. ఎక్కడ? గన్నవరం. ఇది గన్నవరం అంతే. ఇదేమో గ్రూపుల్లో పెట్టేశాడు గబుక్కుని. ఆ గ్రూపులో 6 చెబితే కొన్ని డిలీట్ చేసుకున్నాడు. ఇవాళ బాలశౌరి గారి పరిస్థితి కుడి చెట్లో ఎలుగుబడినట్టు అయిపోయింది. ఆయన నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నాడు. అసలు నాకు తెలపెడుతాను, అంతమంది ఎన్ని వాగ్దానాలు చేశాడు, చాలా వాగ్దానాలు చేశాడు కదా. 7వ నెలలో 16వ తారీఖు గొల్లాల మొదలు మీటింగ్ పెట్టి, నేను అంతలో ఇప్పిస్తాను, ఇంతలో ఇప్పిస్తాను, మీరు లోన్ వరకు తీసుకోండి, మీరు కట్టలేకపోతే బ్యాంకులు మిమ్మల్ని ఏమి చేయవు, మీకు లాస్ వస్తే నాదే భావిస్తున్నాడు. 7వ నెల 16వ తారీఖు అంటే అవి ఒక 6 నెలలు 15 రోజులు, ఈ యొక్క 3 నెలలు అయిపోయింది, 4వ నెల. ఇప్పుడు దాకా మొన్నగా కోర్టు వచ్చింది, కోర్టు వచ్చే ముందు వరకు ఇప్పించవచ్చుగా. ఇవాళ ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ ఓట్లు ఎంచుకుందామని చెప్పి ఆ పాపారావు అనే ఆయన నువ్వు దుర్బుద్ధితోనే, వేరే ఆలోచనతోనే ఉండి
ఆ పాపారావు అనే ఆయన్ని ఇక్కడ పంపించి ఫిషర్మెన్ని గ్యాదర్ చేయడం కోసం పంపించావు. ఇదంతా నీ కుట్రంతా ఇదే. ఇక్కడికి వచ్చి నువ్వు చేసేదేమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష మూలంగా నువ్వు అట్టా మాట్లాడుతున్నావు. ఒకసారి రాజశేఖర రెడ్డి గారు 4లో ఇస్తే నువ్వు ఎంపీ అయ్యావు. తర్వాత నరసరావుపేట వెళ్ళావు. ఆ నరసరావుపేటలో 3 ఎమ్మెల్యేలు మార్పించావు, సిట్టింగ్ ఎమ్మెల్యేలని 1100 తేడాతో వాడావు. ఆ తర్వాత వెళ్ళి పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో గుంటూరులో పోటీ చేసావు, ఓడావు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బందర్ పార్లమెంట్ ఇస్తే గెలిచావు. గెలిచి ఆయనతో ఉండి సిఎస్ఆర్ ఫండ్స్ ఎత్తుకొచ్చి నువ్వేదో పొడి చేసినట్టుగా దున్నేసినట్టుగా నేను అంత గొప్పటి బాధ ఎక్కడుంటే కష్టం ఎక్కడుంటే అక్కడున్నా అంట. కరోనా టైంలో నీకు గుర్తు రాలేదు? అవనగడ్డ బందరం పెడను ఇవన్నీ ఏమైపోయినాయి? అప్పుడు బాధలు లేవు జనానికి? నీ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారా? నీ సిఎస్ఆర్ ఫండ్స్ కోసం ఎదురు చూస్తున్నారా? నీ మాట మంచి జనంతో కలిసి ఉంటావు ఆలోచించలేదు జనం. ఎక్కడున్నావు నువ్వేదో పెద్ద మునగాళ్ళలాగా బాధ ఎక్కడుంటే కష్టం ఎక్కడుంటే అక్కడ ఉంటావంట. బాధ ఎక్కడుంటే కాదు, బ్రోకరేజ్ ఎక్కడుంటే అక్కడ ఉంటావు. నువ్వు ఒక బ్రోకర్వి. బ్రోకరు కాకపోతే ఇవాళ జగన్ గారిని వదిలేయాల్సిన అవసరం లేదు. ఇవాళ ఇక్కడ డాక్టర్ చంద్రశేఖర్ పార్లమెంట్కి పోటీ చేస్తున్నాడు, నేను అసెంబ్లీకి పోటీ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు నీతి నిజాయితీ నిబద్ధత గల వ్యక్తి. ఆయన మూలంగానే 17 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో వచ్చినాయి. అట్టాగే పోర్టు వాగ్దానం చేసినట్టుగానే పని ఇచ్చేసి శంకుస్థాపన చేసి పని చేయించాడు. ఈయన ఎత్తుకొచ్చాయంట ఫండ్స్, ఈయన ఎత్తుకొచ్చాయంటే. ఈ లేకపోతే లేవంట. 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన కానించి. ఒక్క మెడికల్ కాలేజీ కూడా, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కూడా ఎవరు హయాంలో రాలా. అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు సుఖంగా ఆనందంగా బతకాలని, వాళ్ళ పిల్లల చదువులు బాగోవాలని, ఆరోగ్యం బాగోవాలని చూస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేము పోటీ చేస్తున్నాం. ఖచ్చితంగా మళ్ళా ఎంపీగా చంద్రశేఖర్ గారు, ఇక్కడ నేను గెలుస్తున్నాం. ఈ 7 నియోజకవర్గాలు, మన పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలు ఒక్కటి కూడా బీరు పోకుండా గెలిచే పరిస్థితి ఉంది. గెలుస్తున్నాం. ఇది ఎవరైనా చెప్పినా నీకు తెలుసు ఓడిపోతున్నా అని. అయినా వెళ్ళి పోటీ చేస్తానని వాగ్దానం చేసావు కనుక మళ్ళా దాన్ని ఏమనుకుంటారని చెప్పి ఇక్కడ పోటీ చేస్తున్నావు తప్ప ఖచ్చితంగా ఈ నియోజకవర్గ ప్రజలు, ఈ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు నిన్ను ఓడించి ఇంటికి పంపించడం ఖాయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.